విశ్వంభరుడు డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు. విశ్వంభరుడు డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు. విశాఖపట్నం రోటరీ క్లబ్ విధిగా వైజాగ్ బ్లడ్ డోనర్ క్లబ్ మరియు హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన రాజకుమారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మహోత్తరమైన కార్యక్రమంలో విశ్వంభరుడి అభిమానులు ఉత్సాహంతో పాల్గొని రక్తాన్ని డొనేట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆప్ సబ్కి ఆవాజ్ సంస్థ సెక్రటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మన శరీరంలో ఒక భాగమైన రక్తాన్ని వేరే ఒక వ్యక్తికి డొనేట్ చేయడం ద్వారా వాళ్ళ శరీరంలో అంతర్లీనమై వాళ్ళ ప్రాణాన్ని ఆదుకోవడానికి దోహదపడతాయి. ఇలాంటి ఆలోచనను సత్వరంగా కార్యరూపంలో ఆచరణ పెట్టిన విశ్వంభరుడికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో మార్పు యువత వల్లే సాధ్యమని చిరంజీవి అభిమానులు ఈరోజు మరోసారి నిరూపించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్సులకు, నటనకు, డైలాగ్స్కు, ఫైట్స్కి అభిమానులు ఉండొచ్చు, కానీ ఆయన వ్యక్తిత్వానికి మరియు సేవా కార్యక్రమాలకి అభిమానులు ఉండడం అనేది నా భూతో నా భవిష్యతి. ఇంత గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకున్న వాలంటీర్స్కి, డాక్టర్ అశోక్కి, సూర్య, రమ్యకి, ముఖ్య భూమిక పోషించిన వైజాగ్ బ్లడ్ డోనర్ క్లబ్ ప్రెసిడెంట్ రాజకుమారి, ఆప్ సబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ శివ వడ్లమూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వాలంటీర్ సూర్య మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్, స్టెమ్ సెల్స్ వల్ల ఉపయోగాలు వివరించారు. నమస్తే, నా పేరు బావిశెట్టి కిరణ్ కుమార్, ఆప్ సబ్కి ఆవాజ్ జనరల్ సెక్రటరీని. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకొని విశ్వంభరుడికి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మేమందరూ ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చి రోటరీ క్లబ్లో, విశాఖపట్నం వేదికగా రోటరీ క్లబ్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చాము. సో నేను అంత ముందు కూడా ఒక మాట చెప్పాను, ఆయన డ్యాన్స్కి ఫ్యాన్స్ ఉండొచ్చు, ఫైట్కి ఫ్యాన్స్ ఉండొచ్చు, డైలాగ్స్కి ఫ్యాన్స్ ఉండొచ్చు, బట్ ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా అభివృద్ధి. సో ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మేము ముందుకు వచ్చి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేయడం, నెక్స్ట్ ఇంకా భవిష్యత్తులో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేద్దామని మేము ఇంకా యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా భవిష్యత్తులో పలు మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన రాజకుమారి గారికి, అశోక్ గారికి, రోటరీ క్లబ్ వాళ్ళకి కూడా యజమానికి నా హృదయపూర్వక మా ఆప్ సబ్కి ఆవాజ్ సంస్థ శివ వడ్లమూడి గారి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. మన శరీరంలో ఒక బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా మనం పరోక్షంగా ఒక వ్యక్తికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనం కూడా ఒక రిలేటివ్గా అవుతాం నా ఫీలింగ్ తీసుకొని రావడం అనేది ఒక చిరంజీవి గారు చేసిన అద్భుతమైన ఆలోచన, చెప్పచ్చు. ఐ బ్యాంక్ అయినా అవ్వచ్చు, బ్లడ్ బ్యాంక్ అయినా అవ్వచ్చు. ఈరోజు చిరంజీవి గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత దిగ్విజయంగా జయప్రదం చేసిన అభిమానులకైనా అవ్వచ్చు, ఆంధ్ర ప్రజలకు అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. మస్కట్లో జరుగుతుంది, దుబాయ్లో జరుగుతుంది, ప్రపంచం అన్ని చోట్ల, ఆస్ట్రేలియాలో ప్రతి చోట ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి పండుగలా భావించి ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం, పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, ఆయన పిలుపు మేరకు ఇన్ని కార్యక్రమాలు జరుగుతుందంటే అది ఆయనకు పెట్టిందే చేయ ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉన్న ఏకైక వ్యక్తి అంటే మన ఇండస్ట్రీ తరఫు నుంచి చిరంజీవి గారు అని చెప్పచ్చు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జయప్రదం చేసిన ప్రజలందరికీ, ఎస్పెషల్లీ చిరంజీవి గారి అభిమానులకి నా తరఫు నుంచి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు రాజకుమారి. విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఇది కోవిడ్ టైంలో స్టార్ట్ చేశానండి. ఇందులో ఏంటంటే అందరూ బ్లడ్ డోనర్స్ వాలంటరీగా జాయిన్ అవుతారు. ఎవ్రీడే క్రిటికల్ కేసెస్ అండ్ పూర్ పేషెంట్స్కి 24 hours ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నా లైవ్ డోనర్స్గా వెళ్ళి మా ఆర్గనైజేషన్ నుంచి డొనేట్ చేస్తారు. ఆర్గనైజేషన్లో 2800+ డోనర్స్ ఉన్నారండి. అలాగే బ్లడ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. కాలేజెస్లో, యూనివర్సిటీ, ఆఫీసెస్లో, గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా బ్లడ్ క్యాంప్స్ రెగ్యులర్గా మంత్లీ బేస్లో కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేట్స్ అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. ఈ అకేషన్ సందర్భంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ డెంగ్యూ, మలేరియా ఈ సీజన్ ఉందండి.
సో లైవ్ డోనర్స్గా అంటే ముందుకొచ్చి పేషెంట్కి బ్లడ్ డొనేట్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తే చాలా క్రిటికల్ కేసెస్లో ఒక్కొక్కసారి డోనర్స్ వెళ్ళి డొనేట్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణం నిలబెట్టినట్టు అవుతుంది. సో ఈ వీడియో ద్వారా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నానండి. లైవ్గా ఎక్కడైతే క్రిటికల్గా ఉన్న పేషెంట్స్కి ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే దయచేసి అందరూ వెళ్ళి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే, నా పేరు సూర్య. ఆగస్టు 22, 2025 మన మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా మా విశాఖపట్నం బ్లడ్ అండ్ ప్లాస్మా డోనర్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఉత్సాహంతో వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. నేను స్వయంగా 2012 నుండి ఒక మెగాస్టార్ గారి అభిమానిగా రక్తదానం చేయడం ప్రారంభించాను. ఆ ఇన్స్పిరేషన్తో ఇప్పటి వరకు 102 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగిందండి. అందులో 21 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను. అలానే వివిధ పేషెంట్లకి, క్యాన్సర్ పేషెంట్లకి కావచ్చు, డెంగ్యూ పేషెంట్స్ కావచ్చు 80 సార్లు ప్లేట్లెట్ దానం చేయడం జరిగింది. అలానే ఒక క్యాన్సర్ పేషెంట్కి ఒకసారి WBC ఇవ్వడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో ఎంతోమంది యువత ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం మొదలుపెట్టి ఈరోజు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు. అలానే మేము చేస్తున్న సేవకు గాను ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. వీటన్నిటికీ కారణం మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తి అనేది. అయితే ప్రజల్లో చాలామందికి అపోహలు ఉండేవి. రక్తదానం చేస్తే మాకు నీరసం వస్తుంది, పడిపోతాం, ఇంకా రకరకాల అపోహలు పెట్టుకునేవాళ్ళు. అటువంటిది చిరంజీవి గారి స్ఫూర్తితో చాలామంది యువత ముందుకొచ్చి రక్తదానం చేయడం గొప్ప విషయం. అలానే ప్లేట్లెట్ దానం కూడా చాలామంది చేస్తున్నారండి. కోవిడ్ టైం నుండి ప్లాస్మా దానం చేయడంలో చాలామంది అవగాహన పొంది ప్లాస్మా కూడా దానం చేశారు. అలానే బ్లడ్ స్టెమ్ సెల్స్ కానీ WBC డొనేషన్స్ కూడా చాలా అవసరం ఉంటుందండి. ఎందుకంటే రానున్న రోజుల్లో 2030 సంవత్సరం కానీ ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారని ఒక అంచనాకు వచ్చిందండి. అలానే థాలసీమియా లాంటి మహమ్మారులు చాలా విజృంభిస్తున్నాయి. చాలా చిన్నపిల్లల జీవితాలని కవలిస్తున్నాయి. వాళ్ళ ఆనందాన్ని, ఆశల్ని చిగురించకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది థాలసీమియా. వీళ్ళందరికీ ఏంటంటే రక్త సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చివరి హోప్ అండి. దానికి మనం బ్లడ్ డొనేషన్ ఎలా చేస్తామో ఈ స్టెమ్ సెల్ డొనేషన్ కూడా అలానే ఉంటుందండి. దీనికి ఏంటంటే డోనర్ పేషెంట్కి బ్లడ్ ఇచ్చేటప్పుడు బ్లడ్ గ్రూప్ ఎలా మ్యాచ్ అవ్వాలో వీళ్ళు బ్లడ్ స్టెమ్ సెల్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు జెనెటికల్గా మ్యాచ్ అవ్వాలండి. ఇలా జెనెటికల్గా మ్యాచ్ అవ్వడం ఫ్యామిలీలో 25 నుండి 30% మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా 70% మనం బయట డోనర్స్ మీద ఆధారపడతామండి. అయితే ఎంత ఎక్కువ మంది రిజిస్టర్ అవుతే అంత ఎక్కువ మంది పేషెంట్స్కి మనం స్టెమ్ సెల్ దాతల్ని మనం ఏర్పరచగలం. ఎక్కువ మంది రిజిస్టర్ అవ్వడం వల్ల ఏంటంటే ఒకరి జన్యువులతో ఇంకొకటి సరిపోవడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం అండి. కాబట్టి జెనెటికల్గా మ్యాచ్ అయ్యే వాళ్ళు మనకి దొరకాలంటే ఎక్కువ మంది రిజిస్టర్ అయితే ఆ ఎక్కువ మంది రిజిస్టర్ అయిన వాళ్ళలో మనం స్టెమ్ సెల్ డొనేషన్ చేయించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టెమ్ సెల్ డొనేషన్ కూడా రక్తదానం మాదిరిగానే ప్లేట్లెట్ దానం మాదిరిగానే ఉంటుంది. దీనికి ఏంటంటే డోనర్ పేషెంట్ జెనెటికల్గా మ్యాచ్ అవ్వాలి. దీనికి ఒక సెలైవా శాంపిల్ ఇస్తే మన జెనెటిక్స్ మనం తెలుసుకోవచ్చు. దీనికి గాను దాత్రి అని, DKMS అని వివిధ సంస్థలు మన భారతదేశంలో ఉన్నాయండి. ప్రతి ఒక్కరు రిజిస్టర్ అయ్యి థాలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా, బ్లడ్ క్యాన్సర్ లాంటి వాటితో బాధపడుతున్న వారికి కొత్త జీవితాలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. అలానే ఈ అవకాశం ఇచ్చిన రాజ్కుమారి గారు కానీ, అలానే బాలశెట్టి కిరణ్ గారికి, అలానే రమ్య గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.